హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ హేమంత్, యూ వాచింగ్ హేమంత్ బ్లాగ్స్ అండ్ అన్బాక్సింగ్. సో ఇంకో వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. ఈ వీడియో అనేది ఒక టెక్నాలజీ సంబంధించిన అప్డేట్ అనమాట. సో ఆల్మోస్ట్ సమ్మర్ సీజన్ అయితే వచ్చేసింది కాబట్టి అందరైతే మ్యాక్సిమం ఒక ఏసీస్ కానీ అట్లా ప్లాన్ చేస్తూ ఉంటారు. సో ఏసీస్ తీసుకునేటప్పుడు ఎలాంటి మిస్టేక్స్ చేయొద్దు, ఎలాంటి స్పెసిఫికేషన్స్ చూడాలి. సో మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మన రూమ్కి సంబంధించి ఎంత ఏసీ అయితే మనకి కరెక్ట్ వన్ టన్నా, 1.5 టన్నా, 2 టన్నా అనేది మనము ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాము. సో మీకు కూడా ఈ వీడియో అనేది భవిష్యత్తులో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. సో ఎందుకని మధ్య సేవ్ చేసుకొని పెట్టుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో ముందుగా మనం ఏసీ తీసుకోవాలనుకుంటే ముందుగా చూడాల్సింది స్టిక్కర్ అనమాట. ఏసీ మీద ఖచ్చితంగా ఒక స్టిక్కర్ అయితే ఉంటుందన్నమాట. 3 స్టార్, 2 స్టార్, 5 స్టార్ సంబంధించిన స్టిక్కర్. ఆ స్టిక్కర్ మీద ఖచ్చితంగా మనకి వాట్స్ అనేది రాసి ఉంటుంది అనమాట. 5600 వాట్స్, 6000 వాట్స్ అని. ఈ వాట్స్ అనేది చాలా జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ వాట్స్తోనే తెలిసిపోతుంది మనకి ఇది 1 టన్నా, 1.5 టన్నా, 2 టన్నా, 3 టన్నా. ఎందుకంటే కొన్ని ఏసీస్ అక్కడ స్టిక్కర్ మీద జనరల్గా మెన్షన్ చేస్తారు, కానీ అది పర్ఫెక్ట్గా 1.5 టన్, 2 టన్ అయితే మీకు అది క్యారీ చేయదు. ఎందుకంటే అది మీరు మెజర్మెంట్స్తో చూసుకోవాలి. ఆ మెజర్మెంట్స్ ఏంటని మీకు చెప్తున్నాను. అది BTU అని ఉంటుంది ఫ్రెండ్స్, బ్రిటిష్ థర్మల్ యూనిట్ అని. సో మనకి ఆల్మోస్ట్ అక్కడ ఏసీ స్టిక్కర్ మీద మనకి వాట్స్ అని ఉంటుంది. మీకు స్టిక్కర్ ప్రొవైడ్ చేస్తారు చూడండి. ఆ స్టిక్కర్ని ఆ వాట్స్ను ఈ బ్రిటిష్ థర్మల్ యూనిట్తో మీరు ఈ మెజర్మెంట్స్తో మీరు మల్టిప్లై చేస్తే మీకు ఒక నెంబర్ వస్తుంది. ఆ నెంబర్కి మీకు ఆల్మోస్ట్ తెలిసిపోతుంది ఈ టన్, ఈ నెంబర్కి ఇది కరెక్ట్. సో ఈ BTU అంటే ఏంటి అంటే ఫ్రెండ్స్, ఇది బ్రిటిష్ థర్మల్ యూనిట్ అంటారు దీన్ని. ఎందుకంటే ఒక మన రూమ్ నుంచి గంటకి ఎంత హీట్ అనేది బయటికి తీసేయాలనేది దీని మీద, ఈ వాట్స్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ 12,000 వాట్స్, 12,000 వాట్స్కి 1 టన్ అనమాట. అలాగే 18,000 వాట్స్ ఇంటూ 1.5 టన్. అలాగే మీకు ఈ మెజర్మెంట్స్ అని మీకు ఇక్కడ మీకు డిస్ప్లేలో చూస్తాను చూడండి, డిస్ప్లేలో పెడతాను చూడండి. ఎందుకంటే ఈ మెజర్మెంట్స్తోని మీరు ఈ 12,000 ఫర్ ఎగ్జాంపుల్ 1.5 టన్ మీద మనకి 6,500 వాట్స్ ఉంటే 6,500 వాట్స్ ఇంటూ ఈ 1 టన్కి మనం 12,000 ఇంటూ 12,000 మీరు క్యాలిక్యులేట్ చేస్తే ఫలానా నెంబర్ వస్తుంది. సో అది ఎగ్జాక్ట్ 1.5 టన్ అని మీకు చూపిస్తుంది. మీకు గూగుల్లో కొట్టండి వాట్స్ టు యూనిట్స్ అని, మీకు తెలిసిపోతుంది. సో అదనమాట, మీకు ఈ మెజర్మెంట్స్ ఇస్తాను. 1 టన్కి ఎంత యూనిట్, 1 టన్కి ఎన్ని యూనిట్స్, 1.5 టన్కి ఎన్ని యూనిట్స్, 2 టన్కి ఎన్ని యూనిట్స్ అనేది మీకు మెజర్మెంట్స్ ఇస్తాను, బట్టి మీకు అర్థమైపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి కూలింగ్ కెపాసిటీ. అదే 6 ఈ వాట్స్ అనేది ఎంత హై ఉంటే కూలింగ్ అనేది అంత కెపాసిటీ అనేది తొందరగా ఫాస్ట్గా కూలింగ్ అవుతుంది. ఈ రేటింగ్స్ అనేది ఎవరు డిసైడ్ చేస్తారని మీకు డౌట్ ఉండొచ్చు. ఆ రేటింగ్స్ అనేది మనకి ఇండియన్ సీజనల్ ఎనర్జీ ఎఫిషియన్సీ రేషియో అని ఒక వెబ్సైట్ ఉంటుంది, ఒక సంస్థ. సో అది అన్ని ఏసీస్ కంపేర్ చేసుకొని రేటింగ్ ఇవ్వడం జరుగుతుంది. 1 స్టార్, 2 స్టార్, 3 స్టార్ వాటి పర్ఫార్మెన్స్ బట్టి. సో ఇది ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతుంది. సో ఇది మీకు కావాలనుకుంటే జస్ట్ మీరు ISEER అని టైప్ చేస్తే మీకు ఈ ఇయర్లో ఉన్న ఏసీస్ నెంబర్ 1 ఏసీస్ అని మీకు చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి PCB వారంటీ. ఖచ్చితంగా ఇది చాలా ఇంపార్టెంట్. PCB వారంటీ అనేది మనకి ఏసీలో ఉన్న PCB వారంటీ మీద ఖచ్చితంగా మనకి 5 years వారంటీ ఇస్తారు. అది మీరు కొనేటప్పుడు ఖచ్చితంగా మీరు అడిగితే ఆఫ్టర్ సేల్స్ సర్వీస్. ఇది లాస్ట్ కంప్రెసర్, ఏసీ కంప్రెసర్ అనేది హార్ట్ ఆఫ్ ద ఏసీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కంప్రెసర్ మనకి చాలా ఇంపార్టెంట్. దీంట్లో మనకి 2 టైప్స్ ఉంటాయి, కాపర్ అండ్ అల్యూమినియం. కాపర్ వచ్చేసి కాస్ట్లీ ఉంటుంది, అల్యూమినియం వచ్చేసి చీప్ ఉంటుంది. మరి అల్యూమినియం చీప్తో అయిపోతుంది కాబట్టి మెయింటెనెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. సో కాపర్కే ప్రొవైడ్ చేయండి. మనకి ఇప్పుడు వచ్చే వాటిలో డ్యూయల్ ఇన్వర్టర్ కూడా ఉండడం జరుగుతుంది అనమాట. సో ఇది అడిగి తెలుసుకోండి. ఇది ఒక మంచి ఆప్షన్, ఎందుకంటే అది ఆటోమేటిక్గా కరెంట్ వచ్చినా రాకపోయినా ఫ్లక్చువేషన్స్ ఉన్నా కూడా మనకి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చి సౌండ్ అనేది చాలా తక్కువ డెసిబుల్స్ ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే ఏసీ ఆన్ చేసినప్పుడు చాలా విపరీతమైన సౌండ్ వస్తుంది కొన్ని ఏసీస్లలో. అది మీరు గమనించండి ఒకసారి తీసుకునేటప్పుడు. సర్వీస్ మీకు తెలిసింది, ఎందుకంటే ఇప్పుడు కొత్తగా మనకి రెడ్మీ, రియల్మీ, అది ఫోన్ల కంపెనీస్ కూడా మనకి ఏసీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాయి. కానీ అవి ఎంతవరకు కరెక్ట్ అనేది మీకే తెలుసు. ఎందుకంటే ఆఫ్టర్ సేల్ సర్వీస్ అనేది మనకైతే అంత గ్యారంటీ ఉండదు. ఎందుకంటే మనకి ఆన్ ఫ్లోటింగ్లో ఉన్న ఏసీసే తీసుకోవడం కరెక్ట్ అని నేను చెప్తాను. ఎందుకంటే డైకిన్ కానీ, ఓ జనరల్ కానీ, లాయిడ్ కానీ, ఇట్లా పెద్ద కంపెనీస్ మనకు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన కంపెనీస్ ఏసీస్ మాత్రమే తీసుకోండి. వాటి వల్లనే మీకు చాలా ఆఫ్టర్ సేల్ సర్వీస్ టెక్నీషియన్స్ కూడా మీకు అందుబాటులో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ సారి వాడతాము, ఓన్లీ సమ్మర్ సీజన్లో వాడతాం అనుకుంటే ఓన్లీ 3 స్టార్కి అయితే వెళ్ళండి. కాకపోతే ఎనర్జీ ఎఫిషియన్సీ అనేది ఎక్కువ తీసుకుంటుంది. ఎందుకంటే మనం 3 months వాడతాం కాబట్టి నో ప్రాబ్లం. బట్ రెగ్యులర్గా ఆఫీస్లలో మేము 24 hours ఎవ్రీడే యూజ్ చేస్తామంటే ఖచ్చితంగా 5 స్టార్కి వెళ్ళండి. అది ఎనర్జీ కన్సంప్షన్ అనేది చాలా తక్కువ తీసుకొని మనకి ఎక్కువ అవుట్పుట్ అనేది జరుగుతుంది. కరెంట్ బిల్లు కూడా తక్కువ మనకి రావడం జరుగుతుంది అనమాట. సో ఇది మీ రిక్వైర్మెంట్ బట్టి. కొన్ని సందర్భాల్లో అయితే హీట్ చాలా ఎక్కువ ఉండే ప్రదేశాలలో ఇంకా కొంచెం ఎక్కువ టన్స్ తీసుకుని ఏసీ ప్రభావం తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే అక్కడ డిపెండ్ అపాన్ ద ఫ్యాక్టర్స్ అనమాట. వాళ్ళ వాతావరణం కానీ, డిపెండ్ అపాన్ ద హోమ్ కండిషన్స్ కానీ, మీరు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న, సెకండ్ ఫ్లోర్ ఉన్న, డైరెక్ట్ పెంట్ హౌస్లో ఉన్న కూడా డైరెక్ట్ సన్ రైజ్ అనేది మీ మీదనే వస్తుంది కాబట్టి సో హీట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఎక్కువ టన్స్ ఉండే ఏసీ తీసుకోవడానికి ప్రిఫర్
ప్రిపేర్ చేయండి. అలాగే నెంబర్ ఆఫ్ విండోస్, మీ ఇంట్లో ఎక్కువ విండోస్ వెంటిలేషన్ కొంచెం అటు ఇటు ఎక్కువ ఉన్నా కూడా కొంచెం ఎక్కువ టన్స్ ఉన్న ఏసీస్ ప్రిపేర్ చేయండి. ఖచ్చితంగా స్టిక్కర్ చూడండి. స్టిక్కర్ మీద మీకు ఒక వాట్స్ అనేది ఉంటుంది. అది మాత్రం ఖచ్చితంగా చూడండి. ఆ వాట్స్ 1.5 టన్ ఏసీకి ఫర్ ఎగ్జాంపుల్ 6500 వాట్స్ అని రాసుంటుంది. ఆ 6500 వాట్స్‌కి 1 టన్‌కి 12,000 యూనిట్స్ అనేది ఫిక్స్డ్ మెజర్‌మెంట్ అనమాట. నేను మీకు స్టిక్కర్ ప్రొవైడ్ చేస్తాను. దాంతోని క్యాలిక్యులేట్ చేసుకుంటే అది నిజంగా 1.5 టన్నా అని మీకు అక్కడనే తెలిసిపోద్ది. డైరెక్ట్ మీరు ఆ సేల్స్ మెన్‌ని అడగొచ్చు. ఇది 1.5 టన్ కాదు 1 టన్నే అని మీరు గట్టిగా కరాగండిగా మాట్లాడొచ్చు. ఎందుకంటే చాలా మందికి తెలీదు. అందుకే మీకోసం చెప్తున్నాను. సో, ఇది అన్నమాట ఏసీ సంబంధించిన సమాచారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్.